అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నా ప్రేమానాథుడు, సర్వాధికారుడు, భూమి ఆకాశములను ఏలువాడు, పాకాలో జన్మించే పాపికై దిగి వచ్చే పరమాత్ముడే అవతరించే. నా ప్రేమానాథుడు, సర్వాధికారుడు, భూమి ఆకాశములను ఏలువాడు, పాకాలో జన్మించే పాపికై దిగి వచ్చే పరమాత్ముడే అవతరించే. సృష్టికర్తవైన యేసయ్యా, సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా.
సర్వాధికారుడు భూమి ఆకాశములను ఏలువాడు పాకాలో జన్మించే పాపికై దిగి వచ్చే పరమాత్ముడే అవతరించే సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా మానవుని సృజించినవయ్యా మానవునిగా నీవు పుట్టినవయ్యా. అస్సలు ఎక్కడా దాపరికం లేకుండా మీరు వచ్చినది రాసేస్తారు పాట. ఆ గిఫ్ట్ ఎలా వచ్చింది ప్రసన్న గారు మీకు? అది నా పెయిన్లో నుండి వచ్చేసింది. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము పోరాడతాను నిత్యము అరే విజయం అనేది తథ్యము. రెండోది చక్కగా హాయిగా వాడుక భాషలో ఉంటాయి మీ పాటలన్నీ. అవునండి. ఏమిటి ప్రసన్న గారు యేసయ్యతో మీ కనెక్షన్ ఏంటి? స్వప్న గారు, నిజమే మీరు అన్నట్టు ఏదో పుట్టుకతో వచ్చినది కాదు ఇది. నేను 18 సంవత్సరాల వయసులో యాక్చువల్గా లవ్ ఫెయిల్యూర్ నాది. సో ఆ టైంలో నేను ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి విదిన్ 1 monthలో ఆ టైంలో నేను చనిపోవాలనుకున్నా. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినాడంటే ప్రాణం ఇచ్చేంత వరకు నిన్నెవరైనా ప్రేమించిరా. మీరు ఆలోచించండి, దేవుడు లేకుండా నేను పరిగెత్తాను 18 yearsలో. ఇది తప్పు అని చెప్పినప్పుడు నేను స్టాప్ అయిపోయినా. ఆయన ప్రేమ నన్ను మార్చింది అంతే. అతి పరిశుద్ధ స్థలముగా నన్నే మార్చివేసెను. ఈ లోక ప్రేమంతా నటనేనయ్యా, ఈ లోక కరుణంత క్షణికమే నయా. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొందువా హత్తుకొందువా. సో ఇంత పాపులర్ అయ్యాయి మీ పాటలు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం. అనేక మందికి అందుతుంది. ఒకవేళ అది ట్రోల్ చేసినప్పటికీ వాడికి చిప్ప మిగిలింది. అందుకే నేను స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది. ఇంక వాడి కింద కాదు నేను ఉండేది. ఇప్పుడు నేను దేవుని కిందకు వచ్చేసిన, వెలుగు సంబంధిని అయిపోయినాను. ఇప్పుడు చీకటి సంబంధి కాదు నేను. హలో, హాయ్, వెల్కమ్ అందరికీ. క్రిస్మస్ నెల శుభాకాంక్షలు. నిజానికి హాలిడే స్పిరిట్ రాగానే కూడా ఒక తెలియని ప్రేమ మనసులో పొంగుకొస్తుంది. అన్నిటికంటే గొప్ప ప్రేమ ఏది అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేదే, లేదు భక్తురాలికి మధ్య ఉండేదే అని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి ప్రేమలో తరించి అసలు ధన్యం చేసుకుంటున్న వాళ్ళని చూస్తే మనకి చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. అటువంటి వారిలో యేసుప్రభుపై పాటలు రాసి తనకి కేర్ ఆఫ్ అడ్రస్నే యేసుప్రభుగా మార్చుకుని తన జీవితాన్ని చక్కగా ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదుర్కొంటూ ఇన్స్పైరింగ్గా బోల్డ్గా ముందుకి తీసుకెళ్తున్న సింగర్ ఎవరంటే ప్రసన్న బోల్డ్ గారు. ప్రసన్న బోల్డ్ గారు రాసిన పాటలు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నా స్టైలు మారిందే, నా నడక మారిందే, ఈ పాటలు వినుంటారు. ఇదొకటే కాదు, నేనేమో ప్రియురాలిని యేసే నా ప్రియుడు, ఈ పాట కూడా వినుంటారు. వీటన్నిటితో పాటు ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న పాట తెలుసులే డాడీ తెలుసులే, అది. సో ఐ హ్యావ్ విత్ మీ ది లవ్లీ ప్రసన్న బోల్డ్ గారు. లెట్స్ టాక్ టు హర్. ప్రసన్న గారు,